హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముషారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. మూసీ పైన ముషారాంబాగ్ బ్రిడ్జి అంటే బాగా ఫేమస్ ల్యాండ్ మార్క్ అన్నట్టు ఇది. ఇగో చూడండి. అయితే ఏమైంది, మనకు ఇది బాగా కిందికి అయిపోవడం, ఎప్పుడో పురాతన కాలమైన బ్రిడ్జి అవ్వడం వల్ల వరదలు వచ్చినప్పుడు దీని పైనుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి కొత్త బ్రిడ్జి చేస్తున్నారు. అయితే ఇటు కొత్త బ్రిడ్జి చేస్తుంటే పాత బ్రిడ్జి మీద సింగిల్ వేనే రాకపోకలు ఉండేవి. అయితే రీసెంట్గా ఏమైందంటే ఈ బ్రిడ్జిని కూలగొడతా ఉన్నారు. ఎస్, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో ఉన్న ఈ బ్రిడ్జిని ఇంకా కూలగొట్టేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు కూలగొట్టేస్తున్నారు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇంకా ఈ బ్రిడ్జి చక్కదనం సగంలోనే ఉంది, ఇది కంప్లీట్ కానే కాలేదు, జనాలు ఇబ్బంది పడతారు కదా. నాకు కూడా తెలియదు, ఏమన్నా రిపోర్ట్ వచ్చింది ఏమంటే రాకపోకలు జరిగితే మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ జనాలకి ఏమైనా అయితే అనే సంగతి కూడా ఉండొచ్చు. సో అందుకని చెప్పి అయితే అక్కడ కూలగొడతా ఉన్నారు. పోదాము. వర్క్స్ అయితే దీని అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే కంప్లీట్ అయినాక కూలగొడితే బాగుండని నాకు కూడా అనిపించింది. మరి మీకు కూడా అనిపించిందో లేదా కామెంట్ చేయండి. సో దీని అయితే లేపేస్తూ ఉన్నారు. మన మూసీలో హైదరాబాద్ ప్రజలు వేసే చెత్త చూడండి ఎంత దట్టిందో. ఇక్కడ మనం వినాం కదా, అయ్యో చిచ్చి అమ్మ, ఇదంతా వరదలకు వచ్చి తట్టింది చెత్త. ఏది పడితే అది వేస్తాం, ఇష్టం వచ్చినట్టు. దాని విలువ మనకి ఏమి తెలియదు. ఇగో ఇది మూసీ బ్రిడ్జ్. ఇది మనకు వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి ఈ నీళ్ళు. తెలుసా ఎంతమందికి తెలుసు? అంటే తెలంగాణ తర్వాత ఆంధ్రకు వెళ్ళే కృష్ణానది నీళ్ళన్నీ మూసీ నది కలిసిన నీళ్ళే వెళ్తాయి. అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అది ఎక్కడంటే మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాడపల్లి అని ఉంటుంది. దామరచర్ల దాటిన తర్వాత అక్కడ శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ మూసి వచ్చేసి కృష్ణానదిలో కలిస్తే అక్కడి నుంచి విజయవాడకు పయనం అవుతాయి. ఓకే, సో ఇది బ్రిడ్జి అయితే ఇంకా చాలా టైం పడుతుంది అవ్వడానికి. ఇప్పుడే అవ్వదు. సో దీని అయితే కూలగొట్టేస్తూ ఉన్నారు. సో మనం కూడా ఈ ఏరియాలో ఉన్నాము చాలా రోజులు. ఈ నీళ్ళన్నీ ఆడి నుంచి పోతున్నాయి, అటు నుంచే పోతున్నాయి. ఇది మొత్తం కవర్ చేసి పడేసినట్టున్నారు. సో వర్క్స్ అయితే కూలగొట్టే వర్క్స్ అయితే భారీగా జరుగుతున్నాయి. మన దగ్గర ఎక్కువగా కూలగొట్టే వర్క్స్లో భారీగా జరుగుతాయి. మంచిగా చేసే వర్కులు అంత తొందరగా జరగవు కదా. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి కింద నుంచి కూడా నీళ్ళు పోతాయి కదా. నీళ్ళు పోయేటప్పుడు కూలగొట్టడానికి కుదరదు కాబట్టి ఇగో ఇక్కడ అడ్డు కట్టేశారు. మన మామూలుగా పొలాలకి నీళ్ళకి పెట్టేటప్పుడు ఇట్లా వేస్తాం కదా, ఇట్లా మొత్తం. అంటే ఈ నీళ్లు ఇటు రాకుండా అంటే ఒక్క సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచే అట్లా కూలగొట్టని వైపు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అట్లా వేసేసి ఇటు సైడ్ మొత్తం కూలగొడతా ఉన్నారు. ఇగో ఇక్కడ మళ్ళీ నీళ్ళు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఈ సగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేస్తారు కాబట్టి మొత్తం ఇటు నుంచి పోతాయి. అప్పుడు మళ్ళీ అటు సైడ్ కూలగొడతారు అనుకుంటా, అది కదా. సో ఇది ఈ బ్రిడ్జి మీద నుంచి ఎన్నోసార్లు రాకపోకలు నేను కూడా సాగించాను. ఎందుకంటే ఇక్కడ అంబర్పేటలోనే ఉన్నా నేను చాలా సంవత్సరాలు. సో చూడండి, ముషారాం బ్రిడ్జ్, ద ల్యాండ్ మార్క్, ద హిస్టరీ భారీగా ఉంది, కూలిపోతుంది. నాకు బాధ ఏంటంటే ఇది ఇంకా కట్టలేదు. ఎందుకంటే ఇటు పోవాలంటే అంబర్పేట పోవాలంటే దిల్సుఖ్ నగర్ నుంచి వెరీ షార్ట్ కట్. లేదంటే ఇగో అక్కడి నుంచి ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి అట్లా తిరిగి గోల్నాక పోయి ఆ గోల్నాక దగ్గర నుంచి డీమార్ట్ రూట్ ఉంటుంది. ఆ డీమార్ట్ సైడ్ నుంచి అట్లా రావాలి. చాలా దూరం, 1 2 3 ఒక దగ్గర 4 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఈ రూటు. సో ఇది కథ. అప్పట్లో వేసిన ఐరన్ రాడ్స్ ఇవి. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టి నాకైతే తెలియదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఒక 20-30 సంవత్సరాలు అయితే అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇది కథ. మొత్తం కాంక్రీటు, గిట్టర్లు, జేసీబీలు, ఇగో తవ్వేది, ఇవన్నీ కూడా నీళ్ళు పోతున్నాడు. ఈయన ఇటువైపు నుంచి ఒక ఆయన తవ్వుతున్నాడు. మరి దీన్ని ఎట్లా ప్లాన్ చేస్తారో తర్వాత తెలవదు. అంటే మొత్తం నీట్గా అంటే పూడిక తీస్తారు కదా, ఇట్లా పూడికంతా తీసేసి వదిలేస్తారు అనుకుంటా. చూద్దాం. సో ఇది సంగతి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ముఖ్యంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ముషారాంబాగ్ బ్రిడ్జి సెలవు.